వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఓజీ వీరమల్లు ముందుగా వచ్చేది ఏది? తండేల్ వచ్చేది ఎప్పుడు? నాని నెక్స్ట్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలు ఎప్పటి నుంచో సెట్స్ పై ఉన్నాయి. అయితే వీటిలో వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది, కానీ కంప్లీట్ కావడం లేదు. అయితే పవన్ డేట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. దీంతో ముందుగా ఏ సినిమా కంప్లీట్ చేస్తారు, థియేటర్స్లోకి వచ్చేది ఓజీ, వీరమల్లు రెండింట్లో ఏది ముందుగా వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ పవన్ నుంచి ముందుగా వచ్చే సినిమా ఏది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా బిజీ అయ్యారు. అయితే సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేయాలి కాబట్టి త్వరలో షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ 3 నెలలు ఆగండి, ఓజీ చూద్దురు గాని అంటూ అభిమానులకు చెప్పారు. దీంతో ఓజీ రావడం పక్కా, ముందుగా ఓజీనే థియేటర్స్లోకి వస్తుందని అనుకున్నారు. పైగా సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని గతంలో ప్రకటించారు కాబట్టి ముందుగా వచ్చేది ఓజీనే ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ ప్లాన్ మారిందట. హరిహర వీరమల్లు బ్యాలెన్స్ ఫస్ట్ ఫినిష్ చేసే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో, స్టంట్ సెల్వా యాక్షన్ నేతృత్వంలో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా యుద్ధం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సెట్లో అడుగు పెడతారు. మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న హరిహర వీరమల్లుని డిసెంబర్లో రిలీజ్ చేయాలనేది నిర్మాత ఏం రత్నం ప్లాన్. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అదే నెలలో వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు ఓజీ, వీరమల్లు రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ కస్టడీ సినిమా ఆకట్టుకోవడంతో తండేల్ పై చైతు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 20న తండేల్ విడుదల అని ఎప్పుడో ప్రకటించారు, కానీ ఇప్పుడు తండేల్ రిలీజ్ అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ తండేల్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తండేల్ మూవీలో నటిస్తుండటంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత గీతార్ట్స్ నుంచి వస్తున్న భారీ సినిమా ఇది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే డిసెంబర్ 20న తండేల్ రిలీజ్ అని ప్రకటించారు, కానీ ఆ డేట్కు తండేల్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్గా మారింది. తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఊహించని విధంగా డిసెంబర్ 6న పుష్ప 2 విడుదలని ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్లో క్రిస్మస్కి గేమ్ చేంజర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. దీంతో తండేల్ రిలీజ్ అనేది డౌట్లో పడింది. ఈ విషయం గురించి తండేల్ నిర్మాత బన్నీవాసు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే, డిసెంబర్లో తండేల్ మూవీని రిలీజ్ చేయాలని ఇంతకు ముందు అనుకున్నాం. అయితే అదే నెలలో పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ కానున్నాయి. మేం ఇంతకు ముందు తండేల్ డేట్ ప్రకటించినప్పుడు పుష్ప 2 గేమ్ చేంజర్ లైన్లో లేవు. అలాగే మా సినిమాకు సంబంధించి సీజీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అవన్నీ చూసుకొని దసరా తర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని బన్నీవాసు చెప్పారు. సో తండేల్ వచ్చేది ఎప్పుడు అనేది తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది. వివేక్ ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే నాని తదుపరి చిత్రాల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇంతకీ నాని నెక్స్ట్ ఏంటి? దసరా అంటూ ఊర మాస్ మూవీ చేసి, ఆ తర్వాత హైనాన్ అంటూ క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు క్లాస్, మాస్ కలిపి సరిపోదా శనివారం అంటూ విభిన్న కథా చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమాతో నాని మరోసారి సక్సెస్ సాధించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. బలగం వేణుతో నాని సినిమా అంటూ ప్రచారం జరిగింది, కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయిందని క్లారిటీ వచ్చింది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్ట్స్ వర్క్ జరుగుతోంది.
అలాగే హిట్ 3లో నటించేందుకు నాని ఓకే చెప్పాడు. శైలేష్ కొలను స్టోరీ చెప్పడం, ఆ కథ విని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నాని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతేకాకుండా నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే అని, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని కూడా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెలాతో కూడా సినిమా చేస్తాడని టాక్. ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత సుజిత్తో నాని సినిమా ఉంటుందట. ఈ సినిమాలు సక్సెస్ అయితే నేచురల్ స్టార్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అంటూ నాని నితిన్ థియేటర్స్ లోకి వచ్చాడు. కొత్త దర్శకుడు అంజీ ఈ మూవీని తెరకెక్కించాడు. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్, విక్రమ్ తంగలాన్ ఈ భారీ సినిమాల మధ్య వచ్చిన చిన్న సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. GA2 పిక్చర్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బానివాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా టీమ్ మీడియాతో సక్సెస్ సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. తర్వాత మా హీరో నాని నితిన్ గారికి, సుబ్బు క్యారెక్టర్ చేసిన కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి, హరికి, హీరోయిన్ నైన్ సార్కి, తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గారికి, అజయ్ అర్షద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ అర్షద్ గారికి, తర్వాత మాకు ఈయన మన చైతన్య దంతులూరు గారికి, ఈయన మాకు బ్యాక్ బోన్ ఉన్న ఆయనకి అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. తర్వాత మా కెమెరామెన్ సమీర్ కళ్యాణ్ గారికి, ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తారు దాన్ని చూడటానికి కారణమైన ఆయన సమీర్ కళ్యాణ్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నయ్య గారికి, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోడైరెక్టర్ రామ్ నరేష్ గారికి, తర్వాత అక్షయ్, వంశీ, శంకర్, వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక సినిమాని నేను చాలా క్వాలిటీతో ప్రొడ్యూస్ చేశాను. అంటే వర్షం కావాలి, ఒక సినిమా మబ్బు, డైరెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాకి వర్షం అనేది ఒక ఎలిమెంటు. అండ్ సినిమా అంతా కూడా ఇప్పుడు మనకి అందరికీ కూడా చాలా ఇష్టం. క్లౌడీగా ఉండి అలా లైట్ వర్షం ఉన్న వర్షం రోజు అందరికీ కూడా చాలా బాగుంటుంది. థియేటర్లో ఆ మూడ్ క్రియేట్ చేయాలి. అట్లాంటి ఒక మూడ్లో ఒక సినిమా రన్ అవుతే బాగుంటుంది అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. అది ఒక డిఓపికి చాలాసార్లు తన ఎండ్లో షూట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఎండ్లో రెయిన్ ఎలా సెట్ అవుతుంది, లేదా ఈ ఎండకి మేము అడిగిన మూడ్ ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. బట్ తన డిఏ అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రెయిన్ గురించి కానీ, మూడ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు. తను నిజంగా చాలా మంచి కెమెరామ్యాన్ అవుతాడు తను. 100% థ్యాంక్ యూ సమీర్. సినిమా చాలా బాగా ఆడుతుంది బయట. దీనికి కారణమైన మా డైరెక్టర్ గారి నుంచి మాట్లాడాలి. అందరూ అంకిత్ క్యారెక్టర్ అయిందేమో, చౌదరి గారి క్యారెక్టర్ అయిందేమో, నా క్యారెక్టర్ అయిందేమో అనుకుంటున్నారు. అన్ని క్యారెక్టర్లు ఆయనవే. దాంతోపాటు ఆటగాడి క్యారెక్టర్ కూడా ముసలైన తర్వాత ఆయనే. అలాగే నయన్ అచ్చం గోదావరి పిల్లకి చేసింది. అందరినీ అస్సలు అనిపించలేదు వేరే ఏదో భాష అమ్మాయి లాగా, అచ్చం గోదావరి అమ్మాయి లాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నయన్. అండ్ వాసు గారు చాలా కష్టపడ్డారు. ఎప్పుడదే చెప్తున్నాను, ఈ సినిమా పైన ఎడిటింగ్ కావచ్చు, ఇందాక చెప్పినట్టు అజయ్ గారు ఎక్కడో మణికొండలో ఉంటే అక్కడ దాకా రోజు వెళ్ళడం, నన్ను కూడా సాగుకొట్టారు అక్కడికి రండి ఇక్కడికి రండి అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విక్రమ్ ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో లీనమై నటిస్తాడు. ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా రెడీ అంటాడు. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించాడు విక్రమ్. తాజాగా తంగలాన్ అంటూ వచ్చాడు. తంగలాన్ పాత్రలో విక్రమ్ కనిపించడు, తంగలానే కనిపిస్తాడు. ఆ పాత్రలో అంతలా నటించినందుకు విక్రమ్కు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అంటున్నారు సినీ జనాలు. ఇంతలా తంగలాన్ ఆకట్టుకున్న సందర్భంగా మూవీ టీం సక్సెస్ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మరి విక్రమ్ అండ్ టీం ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక మట్టి పిక్చరు కదా, తప్పకుండా తెలుగులో ఒక మంచి రిసెప్షన్ వస్తుంది. నాకు అసలు ఒక్క నిమిషాలు కూడా నాకు ఒక భయం లేకపోతే ఒక టెన్షన్ ఆర్ డౌట్ రాలేదు. బికాజ్ యూ ఆల్వేస్ లైక్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అండ్ నాకు ఏమో శివపుత్రుడు అప్పుడు అందరూ చూసి ఎలాగా తెలుగులో అంటారు, బట్ ఇట్ వాస్ సచ్ ఎ హ్యూజ్ హిట్ హియర్ బికాజ్ యూ యాక్సెప్టెడ్ దట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ రానెస్. అండ్ ఐ కెప్ట్ నేను దర్శకుడి దగ్గర తయారీ ప్రొడ్యూసర్ దగ్గర నేను చెప్పాను, యూ జస్ట్ సీ దిస్ మూవీ ఈస్ గోయిన్ బి రాకింగ్ ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ the response is like that. Anni theatre lo we're getting extra theatres. There is so much love. And ekkada velte Vijayawada, Vizag, Hyderabad lo ekkada velte
అంత లవ్ వచ్చింది అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు people watching the movie. We'll love you for that. Everything, Dhanajan sir, you did a fantastic job. Thank you, sir. You very supported our team and the movie. You will reach it. You reached it in the right way. And thank you so much. You have so much patience and you supported in a very good way. And he had a lot of plans about that Tangalan movie. You will bring that good festivals, film festivals, and we hope we reach in a level, in a good level. Thank you. And Malavika, you did a fantastic job. And a lot of reviews you mentioned about that character Arati, and especially why the Arati is special to me. You know, she's very rooted, and people writing about the character, it's kind of a goddess, like the small god things, like our forefather god, or like they'll connected that way, and they got emotional. A lot of I heard about one I got one message